డెవిల్ కలెక్షన్స్ వీక్. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ గత నెల విడుదలైంది. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ రివ్యూస్ మాత్రం రాలేదని చెప్పాలి. ఈ సినిమా కొంచెం వివాదంలో కూడా ఉండింది. సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదలవుతుండడంతో ఇక డెవిల్ కి కలెక్షన్లు కష్టమేనని అంటున్నారు. ముందుగా నవీన్ మేడారం ఈ సినిమాకి దర్శకుడు. కానీ మధ్యలో ఈ సినిమాకి తనే దర్శకత్వం చేశానని నిర్మాత అభిషేక్ నామా చెప్పారు. అందుకని దర్శకుడిగా అభిషేక్ నామా పేరు వేసుకున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు రోజు నవీన్ మేడారం ఈ డెవిల్ సినిమా గురించి ఒక పెద్ద లేఖని తన సామాజిక మాధ్యమంలో పెట్టారు కూడా. ఇలా ఒక వివాదంలో విడుదలైన ఈ సినిమా కథ 1945 సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ. ఈ సినిమాకి నిర్మాత అభిషేక్ నామా చాలా ఖర్చు పెట్టారని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. సుమారు 40 కోట్లకి పైగానే ఖర్చు పెట్టారని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది నిర్మాతకు తెలియాలి. కానీ ఇది పీరియాడిక్ డ్రామా కథ కాబట్టి ఒక్కో సన్నివేశం చూస్తూ ఉంటే ఆ సినిమాకి బాగానే ఖర్చు పెట్టినట్టుగా కనబడుతోంది. కళ్యాణ్ రామ్ పక్కన సంయుక్త కథానాయికగా నటించగా ఇందులో మాలవిక నాయర్ ఇంకో ముఖ్య పాత్రలో కనబడింది. కళ్యాణ్ రామ్ ఒక గూఢాచారిగా నటించిన ఈ సినిమాలో ఇంకా చాలా మంది నటీనటులు కనబడతారు. అయితే వారం రోజులకి ఈ సినిమా షేర్ 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని, ఇంకా 10 కోట్లకు పైగా వస్తేనే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే అది చాలా కష్టమని కూడా చెప్తున్నారు.